జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టడంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారా? మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? నియోజకవర్గ కేడర్కు ముఖం చాటేయడానికి కారణాలేంటి? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎంక్వైరీలో అడ్డంగా బుక్ అవుతామనే భయం నారాయణస్వామిని వెంటాడుతోందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఎన్నికల్లో ఓటమి తర్వాత చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు కేడర్కు ముఖం చాటేస్తున్నారు. ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా బయటపడలేదు. నియోజకవర్గాల నేతలు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. అటువంటి వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఒకరు. జగన్ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. ఈ శాఖలోనే ఎక్కువ దోపిడీ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో విచారణలో తన పాత్ర బయటపడుతుందేమోనని నారాయణస్వామి టెన్షన్ పడుతున్నారు. నాణ్యత లేని మద్యాన్ని విక్రయించి ప్రజారోగ్యంతో వైసీపీ నేతలు చెలగాటమాడుకున్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఓటమి తర్వాత వైసీపీ క్యాడర్ను పలకరించే నాథుడే లేకపోవడంతో డేలా పడ్డారు. తామున్నామని ముందుకొచ్చి ధైర్యం చెప్పే నేతలు కరువయ్యారు. దీంతో జంజిలానీలు పెరిగిపోతున్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన నారాయణస్వామి కేబినెట్ మంత్రిగా చెలరేగిపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. 2024 ఎన్నికల్లో నారాయణస్వామి పోటీ చేయకుండా కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ టీడీపీ అభ్యర్థి థామస్ చేతిలో ఓడిపోయారు. కృపాలక్ష్మి పోటీ చేసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కు నారాయణస్వామి మాత్రమే. అయితే ఎన్నికల ముందు ఓవైపు ఇంటి పోరు, మరోవైపు గ్రూప్ వార్ కారణంగా పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా కుమార్తె కృపాలక్ష్మికి సీటు ఇచ్చింది. కానీ కూటమి సునామీలో కొట్టుకుపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు వీర విధేయుడిగా మెలిగారు నారాయణస్వామి. తన చర్మాన్ని ఒలిచి జగన్ కు చెప్పులు కొట్టిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసేవారు. ఇద్దరు నేతలను టార్గెట్ చేయనిదే నారాయణస్వామికి నిద్ర పట్టేది కాదు. కులాల ప్రస్తావన తెచ్చి వివాదాస్పద కామెంట్స్ చేసేవారు. ఎస్సీలు, రెడ్లు, కమ్మ కులాలను పదే పదే ప్రస్తావించి నోరు పారేసుకునేవారు. అలాంటి నారాయణస్వామి ఫ్యామిలీకి 2024 ఎన్నికల్లో ఓటును వజ్రాయుధంగా ఉపయోగించి బుద్ధి చెప్పారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కూతురు కృపాలక్ష్మి ఓటమి తర్వాత నారాయణస్వామి పత్తా లేకుండా పోయారు. గత నెల 8న వైఎస్ఆర్ జయంతికి ఇలా మెరుపులా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ రోజు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు రాకపోవడంతో కేడర్లో నిరుత్సాహం నెలకొంది. ఇక కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత వైసీపీ పాలకులు అవినీతి అక్రమాలను వెలికితీస్తోంది. ఈ క్రమంలోనే నారాయణస్వామి మంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖలో జరిగిన దోపిడీపై దృష్టి పెట్టింది. అబ్కారీ శాఖ నిర్వహించిన మద్యం దుకాణాల క్యాష్ లావాదేవీల్లో గోల్మాల్ వ్యవహారాలు జరిగాయి. ఆన్లైన్ సిస్టమ్కు అవకాశం ఉన్న నగదును తీసుకునేవారు. మద్యం కొనుగోళ్లు, విక్రయాల్లో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. జే బ్రాండ్ మద్యాన్ని అమ్మారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణలో అక్రమాలు డొంక కదులుతోంది. ఈ వ్యవహారంలో నారాయణస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని టాక్. దీంతో ఈ మధ్య నారాయణస్వామి సైలెంట్ అయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అక్రమాల్లోని నిజానిజాలు నిగ్గు తేలితే ముందుగా బుక్ అయ్యేది నారాయణస్వామినని పబ్లిక్ వాయిస్. మరోవైపు గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఆవిర్భవించింది. ఆ తర్వాత 2024లోనే ఈ సెగ్మెంట్లో తెలుగుదేశం గెలిచింది. దీంతో ఎమ్మెల్యే థామస్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీ ఊసెత్తకుండా చేస్తున్నారు. దీంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ డేలా పడింది.